5 ఏళ్లలో మా జీవితం దాన్ని దాదాపు బుద్ధుడిలా నన్ను రాక్షసుడిగా మార్చేసింది. రెట్రో ట్రైలర్ ఏముంది మామ, ట్రైలర్ సూర్య గారిని ఇలా చూస్తానని ఎప్పుడు అనుకోలేదు. ఇరగదీస్తున్నాడు. అయితే ఇందులో పూజ హెగ్డే నటించడంలో ఆమె ఒక రేంజే ఎగిరిపోయిందని చెప్పొచ్చు. ఏదేమనుకున్నా సూర్య గారి పూజ హెగ్డే రొమాంటిక్ కానీ రొమాన్స్ కానీ చాలా బాగున్నది. ఇందులో టీజర్ కంటే ఈ మూవీలో చాలా ఫైట్స్ యాక్షన్ సీక్వెన్స్లు చూపించారు. ఏదేమనుకున్నా రెట్రో మాత్రం ఇరగదీస్తున్నాడని చెప్పొచ్చు. సూర్య గారికి మంచి పాన్ ఇండియా లెవెల్లో ఫ్యాన్ బేస్ ఉన్నది. సో ఈ మూవీతోటి తను బౌన్సింగ్ అవ్వడం ఖాయం. కంగో తర్వాత ఇట్టు కొట్టాలని కసిగా పనిచేస్తున్నట్టున్నారు. సో సుబ్బరాజు కూడా ఈ మూవీ చాలా ప్రెస్టేజింగ్గా డైరెక్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనము ట్రైలర్ యొక్క పూర్తి రివ్యూ తెలుసుకుందాం. సో మనం ఇప్పుడు తెలుసుకునే ట్రైలర్ కంటే ముందు నాకు ఈ ట్రైలర్ చూస్తే ఏమనిపించింది అంటే, సో సూర్య గారి వాళ్ళ ఒక ట్రెండింగే వేరు. సో మన తమిళ స్టార్ సూర్య గారు నటించిన మూవీ రెట్రోది ట్రైలర్ రిలీజ్ అయింది కదా. సో ట్రైలర్ కంటే ముందు ఆయన గురించి చెప్పాలి. ఎందుకంటే సూర్యకి తమిళలోనే కాదు ఇండియాలో సపరేట్ మార్కెట్ ఉన్నది. ఆయనకంటే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నది. బట్ ఏదేమనుకున్నా కానీ సూర్య గారి ఏ మూవీ అయినా కానీ ఒక ట్రెడిషనల్ అండ్ ఒక చాలా బాగుంటుంది. కాకపోతే లాస్ట్ టైం కంగువా మూవీ తర్వాత సూర్య గారికి మంచి హిట్ పడలేదు. ఎందుకంటే కంగువా మూవీ చాలా ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయ్యి డిజాస్టర్గా చాలా డిసప్పాయింట్ చేసింది సూర్య గారికి. సో ఆ మూవీ తర్వాత సూర్య అండ్ పూజా హెగ్డే కాంబినేషన్లో వస్తున్న మూవీ సో రెట్రో. సో మూవీ నేమ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నది. ఎందుకంటే ఇప్పటివరకు నాకు తెలిసి రెట్రో అనే మూవీ పేరు ఎవరికో పెట్టలేదు. సో నాకు ఈ మూవీ ఈ ట్రైలర్ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఈసారి సో ట్రైలర్ చూస్తుంటే సో సూర్య గారు గట్టిగానే కొట్టేటట్టున్నారు హిట్. ఎందుకంటే దీంట్లో యాక్షన్స్ ఉన్నది, ఎమోషన్స్ ఉన్నది, ఫ్యామిలీ ఉన్నది, స్టోరీ ఉన్నది, అన్ని రకాల మెలవించుకొని ఉన్న ట్రైలర్ అనిపిస్తుంది. సో ఇందులో ఒక కొత్త గెటప్ తోటి అంటే కాన్సెప్ట్గా కొత్తగా ఇందులో చూపించడం జరుగుతుంది. ఏది మన సూర్య గారిని. సో ఇందులో మన అందాల తార ఎవరైనా పూజ అయితే నటిస్తుందంటే మాత్రం చాలా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. బట్ దీంట్లో కూడా నాకు నచ్చింది ఏంటంటే పూజ హెగ్డే ఇందులో ఒక పల్లెటూరు ఒక ట్రెడిషనల్ ఒక అమ్మాయికురాలుగా కూడా నటించడం జరిగింది. బట్ ట్రైలర్ చూస్తుంటే మాత్రం బాగుంది బ్రో. సో ఏదేమనుకున్నా రెట్రో ట్రైలర్ మరి ఈ విధంగా ఉంది అంటే మన మూవీ రిలీజ్ అయినాక ఏ విధమైన కలెక్షన్స్ వస్తున్నాయని చెప్పొచ్చు. తమిళంలో కాకుండా తెలుగులో, మలయాళంలో అందులో చాలా లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు ఈ ట్రైలర్ని. సో సూర్య గారు ఒక సపరేట్ బ్రాండ్ ఉన్నది. ఎందుకంటే సూర్య గారి నటన కానీ ఆయన యొక్క గజని మూవీ తర్వాత ఆయన స్టార్డమ్గా పెరిగిపోయింది. ఆ మూవీతో తనకు మంచి పేరుగా వచ్చింది. సో సూర్య గారితో మూవీ చేయాలని ఏ డైరెక్టర్ అని అనుకుంటాడు. బట్ ఈ రెట్రో మూవీకి డైరెక్టర్ డైరెక్టర్ పేరు నాకు గుర్తురావట్లే కానీ సో చాలా డైరెక్టర్ ఇది వరకు సూర్య గారితో నటించారు. ఇది వరకు డైరెక్షన్ చేసిన డైరెక్టర్తో ఈయన మూవీ తీయడం జరిగింది. సో కంగువా మూవీ తర్వాత ఈయనకు డెఫినెట్గా ఒక హిట్టు పడాలని మనం అందరూ కోరుకున్నాం. సో ట్రైలర్ మాత్రం చాలా బాగున్నది. అండ్ ఈ ట్రైలర్ చూస్తుంటే నాకు అనిపించింది ఏంటంటే అంటే ఈ విధంగా చేయొచ్చా, సో ఇలాగో చూడొచ్చా, చూపించవచ్చా అని ఉన్నది. సో ఇంకోటి ఏంటంటే ఈ రెట్రో ట్రైలర్ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి మంచి బంచ్ ఏర్పడింది. సో ఏదేమనుకున్నా కానీ ట్రైలర్ చూస్తుంటే నాకు అనిపించింది ఏంటంటే చాలా బాగున్నది. అండ్ టీజర్ నుంచి కూడా ప్రమోషన్స్ కూడా గట్టిగానే మేకర్స్ రెడీ చేశారు. సో ఏమనుకున్నా ట్రైలర్ తోటి మంచి ఒక బంచ్ క్రియేట్ చేసి సో రిలీజ్కి లైన్ క్లియర్ చేసుకున్నాడని చెప్పొచ్చు. సో ఇందులో రెట్రోలో పూజ హెగ్డే ఒక అందాల తారతో ఒక లవర్గా నటిస్తుంది. సో ఇందులో ప్రేమ, ఎమోషన్స్ అన్నీ బాధ్యతతో కూడుకున్న వాటికి ఉన్నాయి. సో ఏదేమనుకున్నా ఈ మూవీలోని తను చూపించాలనుకున్న రెట్రో మూవీ మాత్రం డెఫినెట్గా అందరికీ చూపిస్తుందని చెప్పొచ్చు. సో మనందరికీ డెఫినెట్గా ఈ మూవీ నచ్చుతుందని చెప్పొచ్చు. సో అండ్ ఇంకోటి మెయిన్గా చెప్పుకోవాలనుకుంటే ఏంటంటే తమిళ డైరెక్టర్ కాబట్టి సో వీళ్ళది కథ సాగదీసం ఉంటుంది అనుకోవచ్చు. బట్ దీంట్లో అలా చూపించలేకపోతున్నారు. సో ఆ విధంగా ఎప్పటి నుంచో ఈ మూవీలో సో రెట్రో మూవీ మీద మంచి క్రియేటివిటీ ఉన్నది. సో ఆన్లైన్లో కానీ ఇప్పటికైనా ప్రమోషన్ గట్టిగానే చేస్తున్నారు. అండ్ శాటిలైట్ రైట్స్ కూడా చాలా అమ్ముడుపోయినాయి. సో మూవీ పెద్ద హిట్ అవుతుందని చెప్తున్నారు. సో మా తమిళంలో మంచి స్టార్డమ్ ఉన్న హీరో సూర్య గారు. సో ఏదేమనుకున్నా ఈ మూవీతోటి తనకు మంచి యాక్షన్ సీక్వెన్స్ మూవీ, మళ్ళీ ఒక మాస్ మసాలా మూవీ పడ్డదని చెప్పొచ్చు. రెట్రో అంటే ఒక డిఫరెంట్ ఒక హాలీవుడ్ రేంజ్లో ఈ మూవీ మేకింగ్ మాత్రం జరుగుతుంది. చాలా బాగున్నది. అండ్ ఏదేమనుకున్నా సో
సో రెట్రో తోటి మూవీ మళ్ళీ కంబ్యాక్ అయ్యి బౌన్సింగ్తో రెడీ అవుతున్నా అని చెప్పొచ్చు సూర్య గారు. సో ఇందులో పూజ హెగ్డే గారి యొక్క యాక్టింగ్ కానీ, సూర్య గారి యాక్టింగ్ కానీ, తమిళ స్టార్స్ చాలామంది నటించారు ఈ మూవీలో. సో చూస్తుంటే నాకేమనిపించిందంటే ఒక డిఫరెంట్ యాంగిల్ అండ్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి ఒక డిఫరెంట్ యాంగిల్ని చూపించడానికి ట్రై చేస్తున్నారు. డెఫినెట్గా సూర్య గారి లైఫ్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా రెట్రో మూవీ ఉంటుందని అనుకుంటున్నాను. సో మూవీ చూసిన తర్వాత ఇంకా పూర్తి విషయాలు అనేవి మనకు తెలుస్తుంటాయి. డెఫినెట్గా ఈ ట్రైలర్ మాత్రం చాలా బాగున్నది. మీరు కూడా చూడండి. మా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.